అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు డిసెంబర్ 15th నుంచి జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, ఈ క్లాస్ గొప్పదనానికి సంబంధించినటువంటి వాటిల్లో ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి పేరెంట్స్ ఉన్నారు. పిల్లలకి వాళ్ళ మెమరీ పవర్ టెక్నిక్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు పిల్లలు చదువుకునేటప్పుడు ఫోకస్ ఎంత ఇంపార్టెంట్, ఏదైనా అర్థం చేసుకుని చదివేటప్పుడు, కాన్సెప్ట్ వైజ్ చదివేటప్పుడు కొంతమందికి టాపిక్స్ అర్థం కాకపోవచ్చు, లేదంటే గుర్తుండకపోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత డెఫినెట్గా మీ పిల్లల్ని డిసెంబర్ 15th నుంచి జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకునేలాగా చూసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో వంశీ గారు. హాయ్ సార్. సార్ ఒక్కసారి ఫీడ్బ్యాక్ చూద్దాం సార్. ఎస్ సార్. నా పేరు మధుసూదన్ రెడ్డి అండి. నేను సుమన్ టీవీ ద్వారా వంశీకృష్ణ గారి వీడియో చూసినప్పుడు బేసికల్గా ఏంటంటే రైట్ పేరెంటింగ్ ఎలా చేయాలనే దాని మీద చాలామంది క్లారిటీ లేదనేది నాకు కొంత అవగాహన ఉంది. మా పాప వచ్చేసి 7 years శ్రీరామ్ మాంటిసోరీలో చదువుతుంది. అమ్మాయిని పైకి తీసుకురావాలంటే అసలు మనకి స్టడీస్లో ఎలా ఉండాలి, మేము ఎలా డీల్ చేయాలి అనే విషయంలో మాకు కొంత క్లారిటీ ఉంది, కానీ పూర్తి అవగాహన అయితే లేదు. వంశీకృష్ణ గారి వీడియో చూసిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం అటెంప్ట్ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనతో లాంగ్ బ్యాకే ఎన్రోల్ అయ్యాము. కానీ కొన్ని పాసిబుల్ కాక క్లాసులకి రాలేకపోయాము. ఈ వీకే అటెండ్ అయ్యాము. మేము వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు అసలు మాకు పేరెంటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా విషయాలు చెప్పారు. అంటే ఆ విషయాలతోటి ఏంటి అంటే మేము ఇంట్లో ఎలా ఉండాలి, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా మాట్లాడుకోవాలి, ఇంట్లో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మతో ఎలా మాట్లాడాలి, తర్వాత పిల్లల ముందు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు అన్నీ కూడా చెప్పారు. దీంతో నాకు అప్పుడు కంప్లీట్గా ఒక నమ్మకం వచ్చింది. అంటే వంశీకృష్ణ గారంటే ఆయన వీడియోలో చెప్పేదానికంటే కూడా మనకి ఎక్కువ ఇక్కడ నేర్చుకోగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. తర్వాత మాకు స్లోగా మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేస్తాము, చూసి నేర్చుకుంటారా పిల్లలు, చెప్పేది విని చేస్తారా అనే విషయం మీద చిన్న టిప్స్ చేస్తే నేనే ఆశ్చర్యపోయినా. యూజువల్గా మనకే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండి చాలామంది ట్రైన్ చేస్తుంటాము. ఇంత కన్ఫ్యూజ్ ఉంటుందా అనేది అప్పుడు నాకు అర్థమైంది. మనం చేసేదాన్ని బట్టి పిల్లలు ఎలా ఫాలో అవుతారని. తర్వాత వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మనం ఏ విషయాన్నైనా పిల్లలకి ఎలా నేర్పిస్తే గుర్తుపెట్టుకుంటారు, మనం ఎలా చదవాలి, తర్వాత వాటిని మనం ఎలా రివిజన్ చేసుకోవాలి, కంప్లీట్గా ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, మన మెమరీ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు దేనికి సంబంధించిన మెమరీ యాక్టివ్గా ఉందనేది ప్రతి విషయం మీద మాకు కంప్లీట్గా నాలెడ్జ్ ఇచ్చారు. వారికి మేము సజెస్ట్ చేసింది ఏంటి అంటే, మీరు ఈ సిటీ అనే కాకుండా టోటల్ తెలుగు రాష్ట్రాలలో, తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన కంటెంట్ని చిన్నపిల్లలకి పేరెంట్స్కి అందించి స్ట్రాంగ్ సొసైటీని, తర్వాత బాగా పిల్లల్ని డెవలప్ చేసి స్ట్రాంగ్ కంట్రీని బిల్డ్ చేయాలని మేము వారికి సజెషన్ చేశాము. మీరు కూడా మీ పిల్లలు కానీ మీరు కానీ ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి మొదట డెమోన్స్ట్రేషన్ టైప్లో తీసుకొని తర్వాత మీకు నచ్చితే మీరు తప్పకుండా ఇలాంటి సెషన్ అటెండ్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ. రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. ఇవాళ రైట్ పేరెంటింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అండ్ దాంతోపాటు ఒక మెమరీ పవర్ టెక్నికే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పిల్లలకి ఏం కావాలో రైట్ గైడెన్స్ని మీరు క్రియేట్ చేయడం జరిగింది. కరెక్ట్ సార్. అవును. డిసెంబర్ 15th వచ్చేటువంటి క్లాస్లో ఏముండే అవకాశం ఉంటుందంటారు? ఎస్ సార్. ఇంతకుముందు సార్ చెప్పారు కదా, అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ పిల్లలకి టెక్నిక్స్ నేర్పించే కంటే ముందు అసలు ఒక స్టూడెంట్గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే వీళ్ళు స్టడీస్ మీద ఫోకస్గా ఇంట్రెస్టెడ్గా వాళ్ళంతటా వాళ్ళే ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సెల్ఫ్ స్టడీ ఎలా చేయాలనే దాని పట్ల ఫస్ట్ నేను మైండ్ సెట్ చేస్తాను సార్. దాని తర్వాత చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామందికి ఫోకస్ ఉండదు. ఆ ఫోకస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని పట్ల ఫస్ట్ డేనే నేను వాళ్ళకి క్లారిటీ ఇస్తాను. దెన్ మన క్లాస్ రూమ్లో మెమరీ అండ్ స్పీడ్ 2 కోర్సు ఖచ్చితంగా నేర్పిస్తాం. దాంతోపాటు నేను ప్రతి ఒక్క పేరెంట్ కూడా, అంటే అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ అటెండ్ అవుతారో వాళ్ళ పేరెంట్స్ని కూడా అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే పిల్లల సక్సెస్కి ఖచ్చితంగా వీళ్ళ తోడ్పాటు కూడా, వీళ్ళ ట్రైనింగ్ కూడా, వీళ్ళ మాటలు కావచ్చు, వీళ్ళ చేసే పనుల వల్ల కూడా పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలాంటి మోటివేషన్ ఇస్తే వాళ్ళు 100%గా వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు, వీటన్నింటి మీద కూడా మనం క్లారిటీ ఇస్తాం సార్. సో కాబట్టి ఈ వర్క్షాప్కి ఖచ్చితంగా, అంటే జస్ట్ జూమ్లోనే జరుగుతుంది కాబట్టి పేరెంట్ అలాగే స్టూడెంట్ కూడా ఇద్దరు కూర్చొని మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్ 2 కోర్సులు నేర్చుకుంటారు. దాంతోపాటు పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది,
మేము మా పిల్లల దగ్గర ఎలాంటి పేరెంటింగ్ స్టైల్ యూస్ చేస్తే మా పిల్లలు లైఫ్లో సక్సెస్ అవుతారు, ఇవన్నింటి పట్ల కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాం సార్ December 15th రోజు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. సో మీరు జాయిన్ అవ్వాలి, పేరెంట్స్ పిల్లలు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.